అతడు కట్టెలు కొడుతూ ఉండగా చేతిలోంచి గొడ్డలి ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నది ఒడ్డున కూర్చుని బోరున ఏడుస్తుంటాడు. ఇంతలో అతని దుఃఖాన్ని చూసి ఆ నదీ దేవత ప్రత్యక్షమై, చూడు, ఈ గొడ్డలి నీదేనా? తనది కాదని అంటాడు. ఖచ్చితంగా ఈ గొడ్డలి నీదే అనుకుంటా. అదీ కాదంటాడు. దేవత మరలా ఇనుప గొడ్డలు తీసి చూపిస్తుంది. పోనీ ఈ గొడ్డలి నీదా? ఆ అవును తల్లి, ఆ గొడ్డలు నాదే అని దానిని సంతోషంతో తీసుకుంటాడు. నదీ దేవత రామయ్య నిజాయితీకి ఆశ్చర్యపోతుంది. ఇంతవరకు అత్యాస పనులని చూశాం, కానీ నీ వంటి నిజాయితీ పరులను చూడలేదు అని అతడి గుణాన్ని మెచ్చుకుని ఇనుపు గొడ్డలితో పాటు బంగారు వెండి గొడ్డలను కూడా బహుమతిగా ఇస్తుంది. అతడు కట్టెలు కొడుతూ ఉండగా చేతిలోంచి గొడ్డలి ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. తన జీవనాధారమైన గొడ్డలి